ఇవాల్టి ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. 2 నెలల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా విమానం తిన్నాడు సారు. పట్టుదలకు మారు పేరు మెగాస్టార్ చిరు. విశ్వంభర సినిమా కోసం తీస్తుండు చెమటలు. 1వ తారీఖే ఉద్యోగులకు పడ్డాయి జీతాలు. నమ్ముతలేరటాకి ముచ్చట ఇన్నోళ్ళు. జ్ఞానవాపికి బగ్గచ్చిర్రు భక్తులు. జంగమయ్య చేసిర్రు పూజలు. ఇక నిన్న రాష్ట్రపతి ముర్ము మేడం సురువు చేసింది కదా పార్లమెంట్ సమావేశాలు. ఇక ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడం 2024-25 సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టిందబ్బా. అయితే ఎవలెవలికి ఎంత ఇచ్చిర్రో ఒకసారి చూద్దాం పార్రి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడం 2024-2025 ఏడాదికి సంబంధించి రాసుకొచ్చిన బడ్జెట్ ను అందరికీ చూపెట్టి పార్లమెంట్లకు పోయిన మేడము స్పీకర్ సార్ చెప్పుడుతోనే ఇక మాట్లాడు షురూ చేసి ఇట్లా చెప్పింది. ఇక ఎన్నికల ముందు పెట్టిన మధ్యంతర బడ్జెట్ అవుడుతోనే ఇప్పుడు ఏం చేస్తామో అనే కంటే ఒడిసిన 10 ఏళ్లలో ఏం చేసిర్రో చెప్పుకొచ్చింది. Development programs were thus provisioned in the last 10 years, however, have targeted each and every household and individual through housing for all, Har Ghar Jal, electricity for all, cooking gas for all, bank accounts and financial services for all in record time. The worries about food. ఇక ఇది ప్రజల బడ్జెట్ అని చెప్పిన మేడము ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని, తమ హయాంలో దేశ ఆర్థిక స్థితి ఉన్నత స్థాయికి చేరుకుందన్న మేడము సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని ప్రకటించింది. Our government is working with an approach to development that is all round, all pervasive and all inclusive. Sarvangin, Sarvasparshi or Sarvasamaveshi. It covers all castes and people at all levels. We are working to make India a Vikasit Bharat by 2047. For achieving that goal, we need to improve people's capability and empower them. ఇక 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామని చెప్పిన మేడము 2047 నాటికి అసమానత పేదరికం కనపడకుండా చెయ్యుడు వికసిత భారత్ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి ప్రధాని ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని పేదలు, మహిళలు, యువత, అన్నదాతల మీద మరింత దృష్టి పెడుతున్నామని చెప్పింది. వాళ్ళ అవసరాలు, ఆకాంక్షలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాము. గతంలో సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు తాము అధికారం వచ్చినాక దానిని అమలు చేసి చూపిస్తున్నామని చెప్పి గడిచిన 10 ఏళ్లల్లా 25 కోట్ల మందిని పేదరికంకెళ్లి బయట వాడేసినామని చెప్పుకొచ్చింది. Our government will present a detailed roadmap for our pursuit of Vikasit Bharat. Revised estimates of 2023-24. దానికి సంబంధించిన విధి విధానాన్ని చెప్పిన మేడము ఈ బడ్జెట్ లో ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లు, ఇల్లు లేని మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పింది. Under the new tax scheme, there is now no tax liability for taxpayers with income up to 7 lakh rupees, up from 2.2 lakh rupees in the financial year 2013-14. The threshold for presumptive taxation for retail businesses was increased from 2 crores to 3 crores. Similarly, the threshold for professionals eligible for presumptive taxation was increased from 50 lakh rupees to 75 lakh rupees. Also, corporate tax rate was decreased from 30% to 22% for existing domestic companies and to 15% for certain new manufacturing companies. Honorable Speaker, sir, in the last 5 years, our focus has been to improve taxpayer services. The age-old jurisdiction-based assessment system was transformed with the introduction of faceless assessment and appeal, thereby imparting greater efficiency, transparency, and accountability. Introduction of updated income tax returns.
అట్లనే పేదలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇయ్యనికే రెడీ అని చెప్పిన మేడము దీంతోని మౌలిక వసతుల రంగానికి 11,11,00,000 రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించింది. అట్లనే ఆవాజ్ యోజన కింద ఇంకో 2 కోట్లు ఇళ్ల నిర్మాణం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్మికులకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు, పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం, ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి దేశంలో కొత్తగా 5 సమీకృత ఆక్వా పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడం చెప్పుకొచ్చింది. As a result, our young country has high aspirations, pride in its present, and hope and confidence for a bright future. We expect that our government, based on its stupendous work, will be blessed again by the people with a resounding mandate. ఇక మేడం పెట్టిన మధ్యంతర బడ్జెట్ ను ప్రధాని మోడీ సారు మస్తు తారీఫ్ చేసిండు. వికసిత్ భారత్ లా 4 మూల స్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతులకు శక్తినిస్తుందని చెప్పిన సారు ఈ బడ్జెట్ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే హామీని ఇస్తుందని, భారత యువత ఆకాంక్షలు బడ్జెట్లా ప్రతిబింబిస్తున్నాయని చెప్పిండు మోడీ సారు. బడ్జెట్లా 2 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని, పరిశోధనలు, ఆవిష్కరణల కోసం లక్షల కోట్ల రూపాయల నిధిని ప్రకటించిర్రు. ఇక పేద మధ్యతరగతి కుటుంబాలకు సాధికారత కల్పించుడుతోనే కొత్త ఉపాధి అవకాశాల మీద ఎక్కువ ఫోకస్ చేసిందని చెప్పుకొచ్చిండు సారు. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన నాటికి పార్లమెంట్ లో ఆమోదం వచ్చింది. ఇక తర్వాత 2 తారీఖు లోక్సభను స్పీకర్ వాయిదా వేసిండు. ఇక మొన్న తెలంగాణలో అధికార మార్పు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ తాపకు గెలిచిన ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేసిర్రు అసెంబ్లీలో. అయితే ఒక్కరు మాత్రం ఇక చెయ్యనే లేదు కదా, అదే మన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ పెద్ద కేసీఆర్ సారు. అయితే ఇప్పుడు ఇక మంచి ముహూర్తం చూసుకొని ఇట్లా వచ్చిండబ్బా, చూడుర్రు ఒకసారి. మొన్న జరిగిన ఎన్నికలల్లో గెలిచినా గానీ పానం బాగలేక ప్రమాణ స్వీకారం చేయలేదు కదా కేసీఆర్ సారు. అయితే ఈ తాపకు మంచి రోజు చూసుకొని గిట్లా అసెంబ్లీకి కొత్త కారు చేతుల కట్టె పట్టుకొని వచ్చిండులా. అయితే ఆ మధ్య కింద పడితే తొంటిరిగింది కదా, ఆ దెబ్బ మొత్తం తగ్గినట్టున్నది. గందుకే గిట్లా చేతుల కట్టె పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చిండు సారు. అయితే మొన్న రామన్న పిలిపించిండు కదా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి అందరు రావాలని. ఇక దానికోసం కేసీఆర్ ఎమ్మటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కార్పొరేషన్ లీడర్లు అందరు కట్టగట్టుకొని కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి వచ్చిర్రులా. అయితే మెల్లగా సార్ను గిట్ల లోపలికి తీసుకుపోయి అసెంబ్లీ కొత్త స్పీకరు ప్రసాద్ కుమార్ సమక్షంలో కరెక్ట్ గా 12:45 గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం తిన్నాడు సారు. తర్వాత అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడి కార్యాలయంలోకి పోయి పూజలు చేసి ఎల్ఓపి నేతగా బాధ్యతలు తీసుకున్నాడు సారు. అయితే తొంటికి దెబ్బ తర్వాత ముఖ్య లీడర్లను తప్ప ఎవరిని పెద్దగా కలవలేదుగా సారు. అయితే గిట్ల అసెంబ్లీలో సార్ను చూడనికే కార్యకర్తలు, నాయకులు బగ్గనే వచ్చి గిట్ల పూల గుత్తులు చేతులు పెట్టి అందరూ సారు ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇక ఏమైనా మాట్లాడతాడని చూస్తే ఏం మాట్లాడకుండానే పోయిండు సారు. చూడాలి మరి, ఇన్ని దినాలు రెస్ట్ లో ఉన్న సారు ఇప్పుడైతే బయటకు వచ్చిండు. మరి ఇక తొందరలోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గరికి వస్తున్నాయి. ఎక్కడికెంచైనా పోటీకి దిగుతాడా లేకపోతే ఇక్కడనే ప్రతిపక్ష నాయకుడిగా మిగిలిపోతాడా అని. సారు మెసేజ్ వచ్చిందా సారు? ఎక్కడిది నాకు రాలేదు, మీకు వచ్చిందా? ఎక్కడిది నాకు సుధ రాలేదు సారు. అయితే మొన్న మనకంటే ముందు గవలకు పడ్డది కదా సారు, వాళ్ళని ఒకసారి అడగరాదు పడ్డదో లేదో. ఏం లేదు సారు, ఒక దిక్కు పైసలు ఇచ్చేది ఉంది, వాళ్ళు అడుగుతున్నారు, అందుకే గిట్లా అడుగుతున్నా. అయినా పోయిన నెలాగి టైంకు జీతాలు పడ్డాయి కదా, మరి ఈ తాపకు ఎప్పుడు వేస్తారో ఏమో అని గిట్లా ఒకళ్ళొకరు గిట్లా అడుక్కునేటోళ్ళు అప్పటి గవర్నమెంట్లా. కానీ తెలంగాణలో అధికార మార్పు జరిగినాక ఏమైంది అంటే ఇక గత ప్రభుత్వంలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీతాలు ఎప్పుడు జమైతాయా అని ఎదురు చూసేటోళ్ళు. కానీ ఈ నెలలో మాత్రం 1వ తారీఖునే బ్యాంకు ఖాతాలల్లా ట్రెజరీకెళ్లి జీతాలు జమ కావడంతోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నమ్మలేకపోయిర్రు. శానా జిల్లాలున్న ప్రభుత్వ సిబ్బందికి జీతాలు జమవడంతోని దీన్ని ఆళ్లే ఒక వింతగా, ఒక ఆర్తగా చెప్పుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పోయిన నెలల 5వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ జమైంది. దీంతోనొచ్చిన స్పందన
స్పందనను గమనంలోకి తీసుకున్న సీఎం రేవంత్ సారు జనవరి నెల చివరి రోజున ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులతోని సమీక్ష జరిపిండు. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎట్లనన్నా ప్రతి నెల జీతాలు వేయాల్సిందే కాబట్టి ఇక 2వ వారం లేచినా 5వ తారీఖు లేచినా ప్రభుత్వానికి ఇదొక తప్పనిసరి డ్యూటీ. కానీ జీతం తీసుకునేటోళ్లకు మాత్రం జీతం ఏ రోజు పడ్డది అనేది చాలా ముఖ్యం. అంతేనే కదా చెప్పుర్రి. అందుకే ప్రభుత్వ సిబ్బందికి 1వ తారీఖున జీతం పడడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది పోర్రి. ఇక వాళ్ళ ముఖాలల్ల సంతోషాలు ఎట్లున్నాయో మీరే చూడుర్రి. మొదటి తారీఖు జీతాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మాకు మొదటి తారీఖు జీతాలు ఇవ్వడం ఈరోజే చూసినాం. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు మొదటి జీతాలు పడతాయని చెప్పి. ఇదివరకు గత సంవత్సరాల క్రితం ఎట్లుండేదంటే 10 తారీఖు కానీ 15 తారీఖు, కొన్ని సందర్భాలలో 20 తారీఖు దాటినాక కూడా పడేది. చాలా వరకు మేము శాలరీ పైన డిపెండ్ అయ్యి లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ అట్లా తీసుకుని ఉన్న ఆ సందర్భాల్లో మాకు ఈఎంఐలు మిస్ అయ్యి చాలా చెక్ బౌన్స్ అయ్యి మా సిబిల్ పోవడం లాంటివి జరిగి చాలా ఇబ్బందులకు గురైనాం. కానీ ఈసారి ఈ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉద్యోగులందరికీ మొదటి తారీఖు జీతాలు ఇవ్వడం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. 1వ తారీఖు జీతం అన్నది మాకు చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఫస్ట్ నాడు జీతం ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఒకటి ఈఎంఐల ద్వారా కూడా కొన్ని చెక్ పంప్స్ అయిన కాలమ్స్ చాలా జరిగినాయి. అట్లా కూడా చాలా సఫర్కి కావడం జరిగింది. కాకపోతే ఏంటంటే మాకు ఈరోజు మాకు ఫస్ట్ నాడు జీతం రావడం అనేది మంచి హ్యాపీ అనిపిస్తూ ఉందండి. గతంలో చాలా ఇబ్బందులు పడినది అనేది వాస్తవము. ఈరోజు నిజంగా మొదటిసారి మేము మెసేజ్ చూసుకుంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. నిజమా ఇది నిజంగా ఇలా ఫస్ట్ డేనే పడ్డది అనుకున్నాం. కాకపోతే నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి మా ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు గుర్తించారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ప్రభుత్వ ఉద్యోగులకు వారధిగా పనిచేస్తున్నారు. ఏ పథకాలైనా ప్రజల్లోకి వెళ్ళాలంటే ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారు మా యందు దయతలిచి కరెక్ట్ టైంకు వేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు, దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా మొదటిసారి 1వ తారీఖు జీతాలు ఇవ్వడం అనేది చాలా మంచి తగ్గ పరిణామము. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ మా ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రామిస్ చేసినట్టు 5th లోపు శాలరీస్ ఇస్తా అన్నారు. 5th కాకుండా ఈరోజు 1వ తారీఖే శాలరీ రావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇదే విధంగా మీరు మాకు ఏదైతే టాప్ ప్రయారిటీగా శాలరీస్ 1వ తారీఖే ఇస్తున్నారు, దీని ద్వారా మా సిబిల్ మెయింటైన్ అవుతుంది, మా లోన్స్ కూడా మేము టైంకి పే చేయగలుగుతాము. మీరు ప్రచారంలో భాగంగా కూడా మీరు అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా బ్యాంకు డిఫాల్టర్ అవుతున్నారు. ఇక మేము అనుకుంటున్నాం ఇక నుంచి ఆ ప్రాబ్లం మాకు రాదని. థ్యాంక్ యూ సార్. అయితే మొన్న అయోధ్యలో గుడి కట్టి రాములోరికి పూజలు చేస్తే ఇప్పుడు కాశీలో ఉన్న జ్ఞానవాపి మసీదు కింద ఉన్న శివునికి గుడి కట్టక ముందే పూజలు సురువైనాయి. చూడు రోపారి. ఇక జ్ఞానవాపి మసీదులో ఉన్న శివుడు లింగానికి వారంలోగా హిందువులు పూజలు చేసుకునేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను కోర్టు ఆదేశించి తీర్పిచ్చుడే లేటుల్లా తెల్లారుగట్ల 3 గంటలకే జ్ఞానవాపి దగ్గర పూజలు షురూ చేసిర్రు అక్కడి భక్తులు. పొద్దున్నే గుడిని గడిగి శుభ్రం చేసుకొని శివలింగానికి పూజలు చేయడం స్టార్ట్ చేసిర్రు. ఇక 30 ఏళ్ల తర్వాత పరమశివుడు జ్ఞానవాపిల పూజలు అందుకునుడు చూసి అక్కడి భక్తులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటా సంబరాలు కూడా చేసుకున్నారట. అయితే ఇక్కడ కూడా అయోధ్య లెక్కనే గుడిని మంచిగా అభివృద్ధి చేసుకుంటామని అక్కడి ఆలయ కమిటీ వాళ్ళు చెప్పుకొచ్చిర్రు. అయితే ఈ విషయం మీద అక్కడి మసీదు పెద్దలు పెద్ద కోర్టుకు పోతున్నామని కూడా చెప్పిర్రు కదా. మరి ముందు ఏం తీర్పు వస్తుందో గాని ఇప్పటికైతే శివభక్తులైతే మస్తు మురుస్తుర్రు పోరి. ఇప్పటికీ ఎప్పటికైనా కానీ తెలుగు సినిమా చరిత్రలో ఒకే ఒక మెగాస్టార్, ఆయనే మన చిరంజీవి సారు. ఇప్పుడు పద్మవిభూషణ్ చిరంజీవి. ఇక చిరంజీవి సారు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆయన స్వయం కృషితోని పైకొచ్చిన మనిషి. అయితే ఆయన వట్టిగానే ఆయనకి స్థానానికి చేరుకోలే అబ్బా. సినిమాలనైతే మనం చూస్తూనే ఉంటాం. గట్ల తెర మీద మనకు గంత మంచిగా కనబడాలి అంటే దాని వెనుక మస్తు కష్టం ఉంటుందిలా. గట్ల సినిమా కోసం ఆయన బయట ఎంత కష్టపడతాడో మనం ఎప్పుడు చూడలే కదా. గా కష్టం ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా, చూడు రోపారి.
మన అయ్యల కాలంకెళ్ళి ఇప్పుడు మన కొడుకుల కాలం దాకా మెగాస్టార్ చిరంజీవి అంటే తెలవనోళ్ళు లేరు. ఆయన నటన, ఆయన డైలాగులు, ఆయన డాన్సు, ఆయన ఫైట్లు, ఆయన ఎమోషనల్ సీన్లు, ఆయన కామెడీ టైమింగ్, ఆయన ఎనర్జీ లెవెల్స్ అట్లుంటాయి. మరి నా కుటుంబంలోలే కాదు కొత్త కొత్తోళ్ళు రావాలి ఇండస్ట్రీకి అని మస్తు సపోర్ట్ చేస్తాడు సారు. మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మీరు రావాలి అని పిలుచుడే ఆలసం. అందరికంటే ముందే వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు సారు. చిరంజీవి సారు సైన్మల్నే కాదు నిజ జీవితంలో కూడా హీరోనే. ఎంతో మంది ఆపద అని వస్తే ఆదుకున్న గొప్ప హృదయం సారుది. ఇక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే పోర్రి. గ్యాంగ్ లీడరు, అన్నయ్య, డాడీ, ముఠా మేస్త్రి, స్టాలిను, ఇంద్ర, ఘరానా మొగుడు, జై చిరంజీవ, హిట్లరు, అల్లుడా మజాకా, అడవి దొంగ, ఖైదీ నెంబర్ 150 వంటి బ్లాక్ బాస్టర్ సైన్మలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక ముద్ర వేసుకున్నాడు సారు. ఇక ఆయన నటనతోని మంచితనంతోని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మెగాస్టార్ చిరు సారు. ఇగో ఒక పారికి వీడియో చూడుర్రి. చూసిర్రా 68 ఏళ్ల వయసులా ఎట్లా జిమ్ చేసుకుంటా కష్టపడుతున్నాడో సారు. అసలు చూస్తుంటే 68 ఏళ్ల వయసు ఉన్నట్టు అనిపిస్తున్నదా? ఏ 35 ఏళ్ల లెక్క కొడతలేడు. మరి సారుకున్న పట్టుదల అసువంటిది. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయిందంటే అది ఎంత కష్టమైనా చేసి తీరుతాడు. మరి సారుకు ఇప్పుడు జిమ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే బింబిసారాతోని సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ఠతోని ఇప్పుడు చిరు సారు విశ్వంబర అనే సైన్మ తీస్తున్నాడు. గందుకే గిట్లా కండలు పెంచుతున్నాడట. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియంలో మస్తు చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ మెగాస్టారా మజాకా, ఆ ఎనర్జీ ఏంట్రా బాబు, రియల్ హీరో అంటే మెగాస్టార్ అనుకుంటా కమెంట్లు పెడుతున్నారు. ఇక ఇది గిట్లుంటే గీడ చూడుర్రి. వీడియోలు మీరు తీసుకోగాని నా పెడితే బాగుంటుంది. ఏంది ఏమో షూటింగ్ అవుతున్నట్లున్నది, చక్కగా కానొస్తలేదు. ఏం షూటింగ్ కావచ్చు అని అనుకుంటున్నారా? పోయి చూసొద్దాం పారి. అరే రజనీకాంతం సారు, ఆ జనాలు చూడుర్రి, సారు సారు అని ఎట్లా అరుస్తున్నారు. చూస్తుంటే మన తెలుగోళ్లే ఉన్నట్టున్నారుగా అనుకుంటుర్రా? ఉన్నట్లున్నారు కాదు, తెలుగోళ్లే. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో 3 దినాలకెళ్లి సూపర్ స్టార్ రజనీకాంతం సారు సందడి చేసిండట. ఏదో కొత్త సినిమా షూటింగ్ లో భాగంగా ఆడికి వచ్చిండట రజనీ సారు. ఇక సార్ను చూసేటందుకు మస్తు మంది జనాలు అభిమానులు వచ్చిర్రట. మల్లోపారి చూడుర్రా వీడియో.
ఇవి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదేలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.